హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను విజయవాడలో ప్రసాదంపాడులో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చానండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి, ఎండింగ్ వరకు చూడండి వీడియో. మొత్తం వీడియో తీసానండి. ప్రసాదంపాడులో అండి సాయిబాబా టెంపుల్, ఫేమస్ టెంపుల్ అండి ఈ సాయిబాబా టెంపుల్. ఇదిగోండి ఇట్లా లోపలికి వెళ్తే అదిగోండి బాబా గారిది అక్కడ అగ్ని ఉంది, అందులో మనం కొబ్బరికాయలు వేసుకోవచ్చండి. ఎండిపోయిన కొబ్బరికాయ అందులో వేయొచ్చు. విభూది అయితే తయారవుతుంది దాని నుంచి. ఒకసారి దీనికి ప్రదక్షిణాలు చేసేసి ఇప్పుడు లోపలికి వెళ్ళాం, టెంపుల్ లోపలికి. ఇక్కడైతే ప్రదక్షిణం చేసేసానండి. ఆ తర్వాత ఇటు నుంచి చూపిస్తాను చూడండి. ఇటు నుంచి అయితే వెళ్ళాలి లోపలికి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి, ఎండింగ్ వరకు చూడండి. ఇదిగోండి ఇక్కడైతే సాయిబాబా ఫొటోస్ అన్నీ ఉన్నాయి చూడండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి రికమెండేషన్ అవుతుంది, అందుకని తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇగోండి ఇక్కడ వేప చెట్టు కనిపిస్తుంది కదా, ఇది 1000 ఏళ్ళ నాటి వేప చెట్టు అండి. ఇక్కడ పూజారి గారు అయితే అడిగాను నేను, చెప్పారు ఇది 1000 ఏళ్ళ నాటి వేప చెట్టు అని. చూడండి ఇదిగోండి ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్ళాలి. లోపలైతే వీడియో వద్దన్నారు, ఇంకా బయట నుంచి నేను తీశాను మొత్తం. చూడండి మొత్తం ఒక్కసారి అయితే ప్రదక్షిణాలు చేద్దాము. బయట టెంపుల్ బయట అంతా చూపిస్తాను చూడండి. ప్రసాదంపాడులో అండి సాయిబాబా టెంపుల్, చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి ఇది. ప్రతి నెల పౌర్ణమి రోజున అయితే భోజనాలు పెడతారండి టెంపుల్లో. అండ్ ప్రతి గురువారం ఈరోజు సాయంత్రం అయితే పల్లకీ సేవ ఉంటుంది. నేనైతే మార్నింగ్ వచ్చానండి, ఈవినింగ్ అయితే పల్లకీ సేవ కూడా ఉంటుంది. చూడండి బాబా వారి గుడి చుట్టూరు ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి, అమ్మవారు శివుడు విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి, విష్ణుమూర్తి అన్నీ చాలా బాగున్నాయండి. టెంపుల్ అయితే చాలా బాగుంది, ఒక్కసారి అయితే విజిట్ చేయండి మీకు కుదిరితే. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. ప్రసాదంపాడులో ఉండి టెంపుల్, సాయిబాబా టెంపుల్ చాలా బాగుంది. ఇదిగోండి సరస్వతీదేవి విగ్రహము. లోపలైతే ఫోన్ అలౌడ్ లేదన్నారు, నేను బయట అయితే మొత్తం వీడియో తీశాను. ఇక్కడైతే చూడండి శివలింగం ఉంది, ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు మనం. బాగుంది కదా, టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి బాబా గారి విగ్రహము చాలా బాగా అలంకరించారు. ఈరోజు థర్స్డే కదా అందుకని. లోపలైతే వీడియో వద్దన్నారు, నేను బయట నుంచే జూమ్ చేసి తీశాను. అయినా బాబా విగ్రహం చాలా బాగా కనిపిస్తుంది చూడండి. డెకరేషన్ అయితే బాగుంది, చాలా బాగా రెడీ చేశారు బాబా గారిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.